దేవునితో సమాధానపరిచే పరిచర్యను నువ్వు చేస్తున్నావు అని అర్థం అవ్వాలి. క్రీస్తు వారిని అంగీకరించావు. ఎందుకు? నీ చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది ఈ లోకములో జీవిస్తూ దేవునికి శత్రువులుగా మారుతున్నారు. దేవునికి శత్రువులుగా మారుతున్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు వారి నరకానికి లాక్కు వెళ్ళబడుతున్నారు. వాళ్ళు ఈడ్చుకెళ్తున్నారు ఈ లోకము అధికారి వాళ్ళని. అలాంటప్పుడు చేయాల్సిన పని, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో నుంచి ఏర్పరచబడ్డ వారము. ఎందుకు? దేవునితో సమాధానపరిచే పరిచర్యను మనం చేస్తున్నాం. ప్రతి విశ్వాసి, సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి దేవునితో సమాధానపరచబడిన వారందరూ కూడా, అందరికీ దేవుడు ఒక పరిచర్యనిచ్చాడు. సమాధానపరిచే పరిచర్య. నీ కుటుంబంలో వారిని దేవునితో సమాధానపరచడానికి.